వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిఎస్పి పులివెందుల డిఎస్పి కొరకరాని కొయ్యిగా మారారు. తెలుగుదేశం ఆయన్ని ఎంత త్వరగా ప్రమోట్ చేస్తే అంత బెటరు. తను అధికారంలో ఉండగానే పికప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత తెగించి పులివెందుల లాంటి చోట్ల తెగించి మాట్లాడగలిగినటువంటి వాళ్ళు పరిమితం. ఇవాళ ఓ రకంగా చెప్పాలంటే డిఐజీ మురళీ ప్రవీణ్ కావచ్చు, ఇటు మురళీ నాయక్ డిఎస్పి, ఈ ఇద్దరు మొండిగా ధైర్యంగా తెగించారు. సరే, సాధారణంగా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం తొత్తులు అది ఇది అంటుంది, కానీ ఎంత తొత్తులైన తెలుగుదేశం కార్యకర్తలు అయితే కాదు కదా. వాళ్ళు ఐపీఎస్లు, తర్వాతనే ఇక్కడ వీళ్ళు ఏపీపీఎస్సీ వీటితో సెలెక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు లేదా డెవలప్ అయ్యేటటువంటి పొజిషన్. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే వైసీపీ బెదిరింపులు లేదా వైసీపీ వార్నింగుల్ని తట్టుకు నిలబడడం ఆషామాషి కాదు. సరే, అక్కడ పోలింగ్లో అరాచకమే జరిగింది, నో డౌట్ ఎట్ ఆల్. అందులో పోలింగ్ బూతుల దగ్గరికి పోనీయలేదు, అరాచకమే చేశారు. తెలుగుదేశం వాళ్ళు పొద్దున్నే జమ్మలమడుగు బ్యాచ్నంతా దించారు. అక్కడ ఓవరాల్గా 4-5 రాంప్రసాద్ రెడ్డిని మంత్రి అక్కడే దిగున్నారు. ఇటు పక్కన ఆదినారాయణ రెడ్డి మనుషులు పంపించాడు. ఓట్లు వేసిందేమో జమ్మలమడుగోళ్ళు, వేసిందేమో పులివెందుల జెడ్పీటీ జిల్లా పరిషత్కి. వేయాల్సిన పులివెందుల వాళ్ళని ఓటైనా లేదు. పోలింగ్ బూత్లు మార్చడం దగ్గర నుంచి, ముందే చేయడం వల్ల ఆ ప్రాంతాలకు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం దగ్గర నుంచి అన్ని రకాలు చేశారు. ఇవాళ అయితే గీతే వైసీపీకి ఒక 10% 20% ఓట్లు తెప్పించి టోటల్గా కొట్టడానికి అటు పోలీస్ యంత్రాంగం అందరూ పనిచేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మురళీ నాయక్ అయితే అక్కడ పార్టీ కార్యాలయం దగ్గర అడుగుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలను కాల్చి పడేస్తా, యూనిఫామ్లో ఉన్నాను అన్నటువంటి మాస్ వార్నింగ్ ఇవ్వడం తెలుగుదేశం సర్కిల్స్లో సంతోషాన్ని ఇచ్చింది. హీరోగా ఆయన్ని కీర్తిస్తున్నారు, కోయ ప్రవీణ్ని కానీ ఆయన్ని కానీ. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.